నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. సిక్కోలు వైసీపీ సెకలు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. దానికి కంటిన్యూషన్గా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ పాలిటిక్స్ అని కూడా పెట్టాను. సో ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను, అసలు సిక్కోలులో వైసీపీలో ఏం జరుగుతుంది అని చెప్పి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవి. ఎవరి పాలిటిక్స్ వాళ్ళు చేసేవాళ్ళు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాత్రం అధికార పక్షానికి ప్రతిపక్షం కూడా కోఆపరేట్ చేసేది. అంటే ప్రజలకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనే విషయం మీద ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతూ ప్రజల పక్షాన నిలబెడుతూ ఉండేది. అది ఏ పార్టీ అయినా సరే, ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా. అంటే 1983 నుంచి మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళు. ఈ పరిపాలనకి సంబంధించిన అంశాల్లో ప్రజలకి సంక్షేమ పథకాలు అందాల్సిన వాటి గురించి కానీ, లేకపోతే ఇంకేమైనా సంక్షేమ పథకాలు అమలు పరచాలా, ప్రజల కోసం ఎలాంటివి చేయాలి, ఇలాంటి వాటి కోసం వాళ్ళు డిస్కస్ చేసుకునేవాళ్ళు. బహిరంగ వేదికల మీద కూడా విమర్శించుకునేవాళ్ళు. అవసరమైతే రాజకీయ విమర్శలు మాత్రమే, వ్యక్తిగత విమర్శలు కాదు. కానీ అలాంటి రాజకీయాలు, శ్రీకాకుళం రాజకీయాలు, సిక్కోలు రాజకీయాలు ఎంత దారుణమైన స్థితికి పడిపోయాయంటే భయంకరంగా మారాయి. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ పాలిటిక్స్ అయినాయి. ఇప్పుడు 2014 నుంచే ఇలా స్టార్ట్ అయిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే 2014 నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేదిక మీదకి పూర్తి స్థాయిలో వచ్చేసింది. అంటే 2014కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది రాష్ట్రంలో. సో అప్పటి నుంచి కూడా శ్రీకాకుళం రాజకీయాలు పూర్తిగా మారిపోతూ వస్తున్నాయి. మామూలుగా అయితే నేను శ్రీకాకుళం అంటున్నాను, కానీ అక్కడి వాళ్ళైతే శ్రీకాకుళం అంటారు. శ్రీకాకుళం ఇంకా దాన్ని కొంచెం, అంటే నాకు స్లాంగ్ రాదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. చాలా చక్కగా అందులో కూడా ఒక మాధుర్యం ఉంటుంది. వాళ్ళ స్లాంగ్లో ఒక ప్రేమ ఉంటుంది, ఒక ఆప్యాయత ఉంటుంది, ఒక అనురాగం ఉంటుంది. కానీ మొత్తం దాన్ని అంతా కూడా వైసీపీ ఏం చేసేసిందంటే కక్షలు, కార్పణ్యాలు, లేకపోతే రాజకీయ గొడవలు, రాజకీయంగా వ్యక్తిగత విమర్శలు ఇవే చేస్తున్నాయి, ఇవే కనిపిస్తున్నాయి తప్ప వైసీపీ దెబ్బకి అసలు ఆ పాత రాజకీయాలు ఎక్కడా కనిపించడం లేదు. మనం చూసుకుంటే ఆ శ్రీకాకుళం జిల్లాకి పక్కనే ఉండే విజయనగరం జిల్లా రాజకీయ నాయకుల్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ముఖ్యంగా చూసుకుంటే అచ్చెన్నాయుడు అండ్ కో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా బొత్స సత్యనారాయణ కూడా చాలా గౌరవిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ వాళ్ళంతా బొత్స సత్యనారాయణని సత్యబాబు అని పిలుచుకుంటారు. అంత ముద్దు పేర్లు పెట్టి పిలవాల్సిన అవసరం ఏముంది? కానీ ముద్దు పేర్లు పెట్టుకుని ఎందుకు పిలుచుకుంటున్నారంటే రాజకీయాలే, వ్యక్తిగతమే. సో అందుకని వాళ్ళ మధ్య ఆ ఆప్యాయత ఇంకా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి తెర మీదకి వచ్చిన తర్వాత, వైసీపీ తెర మీదకి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కూడా భోషణలకి దిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఇది మాత్రం నిజంగా చర్చనీయాంశమైంది. అయితే వైసీపీ వచ్చిన తర్వాత ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు రొమాంటిక్ పాలిటిక్స్ ఎవరివి అంటే దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్. దివ్వెల మాధురి ఎంటర్ అయిన దగ్గర నుంచి దువ్వాడ శ్రీనివాస్ కాపురం ఎలా అయిపోయిందో మనం చూసాం. దువ్వాడ వాణి తన హక్కుల కోసం, లేకపోతే భారీగా తనకుండే అర్హతల కోసం మొత్తానికి ఆవిడ ఎంత పోరాడిందంటే అంత పోరాడింది. రోడ్డెక్కారు, దువ్వాడ వాణి రోడ్డెక్కారు. దువ్వాడ శ్రీనివాస్ తనకి అన్యాయం చేస్తున్నాడన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె కూడా ఆ ఇంటికి, కొత్తగా కడుతున్న ఇంటికి వెళ్ళి ఒక పోరాటం చేశారు. అక్కడే మంచాలు వేసుకుని పడుకున్నారు, అక్కడే తిన్నారు, అక్కడే ఉన్నారు. మొత్తం అంతా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు దువ్వాడ శ్రీనివాస్కి దివ్యల మాధురికి ఎక్కడ కనెక్షన్ కుదిరిందో కానీ రాజా రాణి అని అనుకుంటూ రాజా రాజు అనుకుంటాను. మొత్తానికి వాళ్ళ హల్చల్ మామూలుగా లేదు. అయితే వాళ్ళకి పరిచయమైన చాలా రోజులకి, ఈ గొడవలు కూడా జరిగిన చాలా రోజులకి అనకూడదండి, చాలా నెలలకి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచారు. వీళ్ళ వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయితే చేశారు, కానీ శాసన మండలి దగ్గర ఆయన్నే దగ్గరికి పిలుచుకొని ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి ఆయనతోనే చెవుల్లో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. అంటే బయట ఉన్నా కానీ నువ్వు నా మనిషివే, మా పార్టీకి సంబంధించిన వాడివే, అలాగే ఉంటావు, నువ్వెక్కడ మాకు దూరం అవ్వవు అని చెప్పేసి. అంటే కేవలం నేను ప్రజల కోసమే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశాను తప్ప నువ్వు నా గుండెల్లో ఉంటావు అన్నట్టు. నువ్వు ఎలాంటి పనులు చేసినా సరే, భార్యని ఏడిపించినా సరే, పిల్లల్ని దూరం చేసుకున్నా సరే, రాష్ట్ర ప్రజల్ని నేను ఎలాగైనా మభ్యపెడతా, శ్రీకాకుళం ప్రజల్ని కూడా నేను ఎలాగైనా మభ్యపెడతాను, నువ్వు నా దగ్గరే ఉంటావు, బాధపడద్దు అని చెప్పినట్టుగా ఉంది తప్ప ఇది ఎక్కడా కూడా టెక్కల నియోజకవర్గ ప్రజలు అసలు నువ్వు నీ భార్యని, నీ కూతురికే న్యాయం చేయటం లేదు, మాకేం న్యాయం చేస్తావని చెప్పేసి నిలదీస్తారేమో అని చెప్పి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా లేదు.
దువ్వాడ శ్రీనివాసును నువ్వు సమర్థిస్తున్నావంటే నువ్వు మాకేం న్యాయం చేస్తావు అని చెప్పేసి నిలదీస్తారేమో అలా ఆలోచన అసలు జగన్మోహన్ రెడ్డికి రావటం లేదు. పైగా ఇక్కడ మనం చూసుకుంటే మొన్న ఈ మధ్య అంటే 2-3 రోజుల క్రితం తమ్మినేని సీతారాం విషయం తెర మీదకి వచ్చింది. ఇది థ్రిల్లర్ అనమాట. ఎలాంటి థ్రిల్లర్ అంటే ఒక మనిషి బ్రతికుండగానే ఆయనని చనిపోయినట్టుగా ఒక డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేసేసి ఆయన పేరు మీద ఉన్న 4 కోట్ల పైచలకు విలువైన ఆస్తిని అందవరపు రజని అని ఒక ఆవిడ పేరు మీదకి మార్చేసి ఆ ఆస్తిని మళ్ళీ తమ్మినేని సీతారాం కొడుకు పేరు మీదకి మార్చుకున్నారు. మొత్తం వ్యవహారం 2023లోనే జరిగిపోయింది. కానీ ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో ఇది సివిల్ కేసే కాకుండా క్రైమ్ కూడా, అంటే ఫోర్జరీ చేయటం, దొంగ పత్రాలు సృష్టించటం, ఇలాంటివన్నీ కూడా క్రైమ్ కిందకు వస్తాయి. కాబట్టి తమ్మినేని సీతారాం పరారైపోయారు. ఒకప్పుడు ఎలా ఉండేవారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఆయన. అంటే ఇంత బతికి ఇంటెన్ కాల్స్ వచ్చినట్టు శాసనసభ స్పీకర్గా ఉన్న వ్యక్తి అరెస్టుకు భయపడి ఫోన్లు, కార్లు, ఇల్లు అన్నీ వదిలేసి శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం అంతా వదిలేసి ఆముదాల వలసలో ఒక రాజులా బ్రతికాడు తమ్మినేని సీతారాం. ఎక్కడికి పోయాడు ఇప్పుడు? ఎక్కడో తలదాచుకున్నాడు. ఎక్కడున్నాడో అడ్రస్ కూడా లేడు. ఆముదాల వలసలో ఎన్నిసార్లు పోటీ చేశారు ఆయన? 1983 నుంచి ఇప్పటి వరకు పోటీ చేస్తూనే ఉన్నారు. ఆముదాల వలస నుంచే పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి 2029కి ఆయనకి సీట్ ఇస్తారో టికెట్ ఇస్తారో లేదో తెలియదు. కానీ ఎందుకంటే శ్రీకాకుళం పార్లమెంటు ఇన్ఛార్జిగా ఆయన నియమించారు. ఆముదాల వలస నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి చింతాడ రవినో ఎవరినో తీసుకొచ్చి పెట్టారు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా. ఆముదాల వలస నుంచి తమ్మినేని సీతారాంని పూర్తిగా తప్పించేసి శ్రీకాకుళం పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించారు. సో అలాంటిది తమ్మినేని సీతారాంకి ఎంత పరిస్థితి దాపురించింది. చివరికి ఊళ్ళు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది, తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస ప్రజలు, అంటే సిక్కోలు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో థ్రిల్లర్ రాజకీయాలు చూడాల్సి వస్తుంది అని చెప్పుకుంటున్నారు. ఇక క్రైమ్ రాజకీయాలు చూసుకుందాం. హిట్ అండ్ రన్ కేసులో సీదిరి అప్పలరాజు తన కొడుకుని కాపాడటానికి చట్టానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. అంటే ఎలాంటి పనులు చూడండి. హిట్ అండ్ రన్ కేసులో కొడుకు, అంటే ఒక వ్యక్తిని గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరిని బైక్తో గుద్దేసి చనిపోయే విధంగా చేసేసి అతను చచ్చిపోయాడా ఉన్నాడా అని కూడా చూడకుండా అక్కడి నుంచి పరారైపోతే పోలీసులకు తీసుకెళ్లి అప్పగించాలి. బాధ్యత కలిగిన ఒక ప్రజాప్రతినిధిగా అయితే ఆయన మొన్నటి వరకు మంత్రిగా పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు మొన్నటి వరకు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయిపోయారు, మాజీ మంత్రి అయిపోయారు అనుకోండి. అలా అని బాధ్యత లేకుండా ప్రవర్తించాలా? మాజీలు అయిపోయినంత మాత్రాన పదవులు ఉన్నంత వరకే బాధ్యతలు, పదవులు లేకపోతే మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాము, కొడుకులు కూతుళ్ళు ఏ తప్పులు చేసినా మేము సమర్థించుకుంటాము, వాళ్ళని ఆ తప్పుల్లో నుంచి బయటపడేయటానికి మేము చట్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటాము, చట్టాన్ని తారుమారు చేయడానికి కూడా, సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి కూడా మేము వెనకాడము అన్నట్టుగా ప్రవర్తిస్తారా? సో ఇక్కడ ఖచ్చితంగా సీదిరి అప్పలరాజు కూడా అరెస్ట్ అయి తీరాల్సిందే అని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇంకా అరెస్ట్ కాలేదనుకోండి, తప్పించుకొని తిరుగుతున్నారు. అంటే తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు కదా, దాన్ని ఆయన ఇలా అర్థం చేసుకున్నారేమో మరి తెలియదు. అందుకని తప్పించుకొని తిరుగుతూ అరెస్టు కాకుండా ఆయన బయటపడుతున్నారు. ముందస్తు బెయిల్ వచ్చే వరకు ప్రభుత్వం కూడా అరెస్టు చేయదేమో అని చెప్పి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రొమాంటిక్, క్రైమ్, థ్రిల్లర్ రాజకీయాల్ని సిక్కోలులో ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి సిక్కోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్న సెకలకి అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మనం కామెంట్ బాక్స్లోనే చూడాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి అసలు వీళ్ళ మీద ఎటువంటి చర్యలైనా తీసుకుంటారా తీసుకోరా అనేది కూడా మనం చూడాలి. నిజంగా ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న నాయకుడు ఇలాంటి రాజకీయ నాయకుల్ని అసలు దగ్గరకు కూడా రానివ్వకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తారు దువ్వాడ శ్రీనివాస్ని, కానీ వెంటేసుకుని తిరుగుతారు. అలాగే ఇలాంటి పొరపాట్లు చేసిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయకుండా పార్టీలో ఇంకా కొనసాగిస్తూనే ఉంటారు. ఒక పక్క జిల్లా ఎస్పీ ఆధారాలతో సహా మాకు దొరికాడు తమ్మినేని శ్రీనివాస్, ఫోర్జరీలు చేశారు, ఆయన లేని డాక్యుమెంట్లని సృష్టించారు అని చెప్పేసి చెప్తున్నా కానీ ఇంతవరకు అతని మీద యాక్షన్ తీసుకుంటున్నట్టు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆ పార్టీ అధినేత నుంచి రాకపోవటం, అంటే పార్టీ ఆఫీస్ నుంచి కూడా రాకపోవటం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఒక వ్యక్తి, అంటే గొర్రెల కాపరి, రెక్కాడితే కానీ డొక్కాడదంటారు కదా, ఆ గొర్రెల్ని కాసుకునే పొట్టపోసుకుంటారు వాళ్ళు. అలాంటిది ఆ కాపరే చచ్చిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆ కుటుంబాన్ని నైతికంగా ఆదుకోవాల్సింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు సీదిరి అప్పలరాజు కొడుకు వల్ల కదా ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. పైగా సీదిరి అప్పలరాజు ఏమంటారంటే ఆ కుటుంబంలో ఒకరికి మా ఇంట్లో శాశ్వతంగా పని మనిషి ఉద్యోగం ఇస్తానన్నారట.
అలాగే సీదిరి అప్పలరాజు కొడుకునో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్నో ఎవరైనా ఏదైనా చేసేసి సీదిరి అప్పలరాజు ఫ్యామిలీకి కూడా అలాగే వాళ్ళ ఇంట్లో లైఫ్ లాంగ్ పని చేసుకునే ఉద్యోగం ఇస్తానంటే సీదిరి అప్పలరాజు ఓర్చుకుంటారా? సీదిరి అప్పలరాజు క్యాడర్ ఓర్చుకుంటారా? వాళ్ళ అనుచరులు ఓర్చుకుంటారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనికి వాళ్ళు ఎలా సమాధానం చెప్తారనేది కూడా చూడాలి. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. శ్రీకాకుళంలోని ముఖ్యంగా సిక్కోలు రాజకీయాలు వైసీపీ ఎలా తయారు చేస్తుంది? సిక్కోలులో వైసీపీ నాయకులు ఎందుకు ఇలా తయారవుతున్నారు? వాళ్ళు మారతారనుకుంటున్నారా? మారరు, వాళ్ళు ఇలాగే ఉంటారు, చర్యలు తీసుకోడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మారే అవకాశం కూడా లేదని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.